హలో అండి, మనం ఈ వీడియోలో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాము. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్, ట్రికిల్ డౌన్ థియరీ. ఈ ట్రికిల్ డౌన్ థియరీ ఏం చెప్తుందంటే, ఏదైనా బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ, వెల్త్ కానీ, ప్రతి ఒక్కటి మీరు ధనిక వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంటుంది, ఇప్పుడు ఇంకా డబ్బులు వస్తాయి కదా, సో ఆ డబ్బులు వాళ్ళు కన్జంప్షన్ స్పెండ్ చేస్తారు. అంటే షాపింగ్ చేయడాలు, లేకపోతే ఇన్వెస్ట్ చేయడాలు, లేకపోతే ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడాలు, అలాంటివి చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, పేదవాళ్ళు లబ్ధి పొందుతారు. ఎలా? వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళ ఫ్యాక్టరీస్, ఒకవేళ ఏమైనా ఫ్యాక్టరీస్, హలో అండి, మనం ఈ వీడియోలో ట్రికిల్ డౌన్ థియరీ గురించి చెప్పుకుందాము. ట్రికిల్ డౌన్ థియరీ అంటే ధనికులని లబ్ధి చేకూర్చేలా చేయడం. దాని వల్ల ఏం జరుగుతుంది, ధనికులకి ఒకవేళ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాం అనుకో, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ధనం ఉంది. సో ఇలా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం ధనం చేరుతుంది వాళ్ళ దగ్గర. సో దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని షాపింగ్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి, లేకపోతే ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి, సో అలా ఖర్చు చేస్తారు. అలా ఖర్చు చేయడం వల్ల ఏమవుతుంది, పేదవాడు లబ్ధి పొందుతారు. ఎలా లబ్ధి పొందుతారు పేదవారు? ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయితే ఉద్యోగాలు వస్తాయి. ఇన్వెస్ట్ చేయడం వల్ల పేదవారు లబ్ధి పొందుతారంట. ఎలా లబ్ధి పొందుతారంటే, వాళ్ళు ఫ్యాక్టరీ ఒకవేళ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ఫ్యాక్టరీలో వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా, సో అలా లబ్ధి పొందుతారు. ఇంకా ఇలా షాపింగ్ చేస్తారు. షాపింగ్ చేయాలంటే వాళ్ళకి ఏదో షాప్ కావాల్సింది, సో అలా షాప్ పెట్టుకొని, లేకపోతే ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఆ రకంగా పేదవాళ్ళు లబ్ధి పొందుతారు. సో దీన్ని మనం డయాగ్రామ్లో ఎలా చూపొచ్చు,